ఒక అడవిలో పెద్ద చెరువు ఉంది. అందులో చాలా చేపలు ఉంటున్నాయి. అడవి లోపలికి ఉండడం వల్ల శత్రుభయం లేకుండా చేపలన్నీ సంతోషంగా నివసిస్తున్నాయి. అడవిపైన ఎగురుతున్న కొంగ ఈ చెరువును చూసింది. ఇంత పెద్ద చెరువు నేను ఎప్పుడూ చూడలేదు అని చెరువు పక్కనే ఉన్న చెట్టు పైన వాలింది. చాలా చేపలను చూసి నా ఆహారానికి లోటు లేదని చెప్పి అక్కడే ఉండిపోయింది. ప్రతిరోజు 3 పూటలా చేపలను తింటూ హాయిగా కాలం గడపసాగింది. దీనితో చేపలన్నీ భయపడి, ఇలా అయితే మనం ఎవ్వరమూ మిగలము, దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని ఆలోచించసాగాయి. ఇంతలో ఒక చిన్న చేపపిల్ల నాకు ఒక ఉపాయం తట్టింది అని అన్నది. ఏంటా ఉపాయం మాకు చెప్పు అని అన్ని చేపలు అడిగాయి. తనకు వచ్చిన ఉపాయాన్ని చేపలన్నిటికీ చెప్పింది చేపపిల్ల. మరుసటి రోజు కొంగ వచ్చే సమయానికి చేపలన్నీ నీటిపై తేలుతూ ఉన్నాయి. అది చూసి కొంగ, ఏంటిది చేపలన్నీ తేలుతూ ఉన్నాయి, చనిపోయాయా ఏంటి? ఒక చేపపిల్ల ఈదుతూ ఉండడంతో దాన్ని తినడానికి దాని దగ్గరకు వెళ్ళింది. అంతలో చేపపిల్ల ఇలా అన్నది. నీకు బతకాలని ఉంటే నేను చెప్పేది విను. ఏంటో చెప్పు అని కొంగ అన్నది. నిన్న ఒక నాగుపాము చెరువు దగ్గరకు నీళ్లు తాగడానికి వచ్చింది. ఒక పెద్ద చేప దానిపై దాడి చేసింది. దానితో పాముకి కోపం వచ్చి చెరువులో విషం కక్కి వెళ్ళిపోయింది. అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి. ఇంకో క్షణంలో నేను కూడా చావబోతున్నాను. నన్ను తింటే నువ్వు కూడా చస్తావు, జాగ్రత్త అని చేప అన్నది. అది విని కొంగ భయంతో పారిపోయింది. చేపలు సంతోషంగా జీవించసాగాయి. దీనివల్ల మనం ఏం తెలుసుకున్నాం? ఎలాంటి ఆపద నుండైనా తెలివిగా ఆలోచిస్తే తప్పించుకోవచ్చు.